1907వ సంవత్సరంలో డంకన్ మెకడుగల్ అనే వైద్యుడు ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగాన్ని 21 గ్రాముల ప్రయోగం అని పిలిచారు. 1901లో ఆయన మన శరీరంలో ఆత్మ ఉంటుందా, ఉంటే దాని బరువు ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఇది నిర్ధారించడానికి మృత్యువు అంచున ఉన్న ఒక వ్యక్తిని పరీక్షించారు. మరణం తర్వాత శరీరం నుంచి ఆత్మ బయటకొస్తుందని ఆయన అనుకున్నాడు. మరణం తర్వాత శరీరం బరువులో మార్పుంటే అది ఆత్మ బరువుగా భావించాలనుకున్నాడు. ఈ ప్రయోగంలో ఆత్మ బరువును కొలవడానికి ప్రయత్నించాడు. మరణించిన వెంటనే శరీర బరువు 21.3 గ్రాములు తగ్గిందని గుర్తించాడు. దీని ఆధారంగా ఆత్మ బరువు 21.3 గ్రాములు అని అనుకున్నాడు. ఈ ప్రయోగం చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే అది శాస్త్రీయంగా సరైందా కాదా అనే ప్రశ్నలొచ్చాయి. మనిషి శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందనే ప్రశ్న చాలా రకాలుగా ఉత్పన్నమవుతుంది. కొన్ని మతపరమైన నమ్మకాల ప్రకారం ఆత్మ శరీరం విడిచిపెట్టిన తర్వాత కొత్త శరీరం కోసం అన్వేషణ చేస్తుంది. ఆ కొత్త శరీరాన్ని పొందిన తర్వాత అది మళ్ళీ ఆ శరీరంలో నివసిస్తుంది. పాత ఆత్మ కొత్త శరీరంలో పునఃప్రవేశం చేయడాన్ని పునర్జన్మ అని అంటారు. అయితే ఇది శాస్త్రీయంగా సాధ్యమా కాదా, ఈ వీడియోలో దాని గురించి తెలుసుకోబోతున్నాం. రీఇన్కార్నేషన్ అండ్ అన్కాన్షియస్నెస్. మన ఆత్మకు జన్మతో సంబంధం ఉంది. ఆత్మ అంటే చైతన్యం, అంటే మన శ్రద్ధ. కాన్షియస్ అంటే ఏంటి అనేది చెప్పడం కష్టం, ఎందుకంటే దానికి స్పష్టమైన నిర్వచనం లేదు. కానీ సులభంగా చెప్పాలంటే మనకు లోపల జరిగే భావాలు, ఆలోచనలు తెలుసుకోవడం, బయట జరుగుతున్న విషయాలు గుర్తించడమే కాన్షియస్. ఉదాహరణకి ఎక్కడో ఒక పార్టీ జరిగినా లేదా ప్రమాదం జరిగినా మనకు తెలుస్తుంది. అంతర్గత విషయాలు, బాహ్య విషయాలు కలిపి మన కాన్షియస్ను తయారు చేస్తాయి. మన చైతన్యం అంటే మన మెదడులో ఉన్న భావాలు మాత్రమే కాదు, మన జీవితంలో అనుభవించిన ప్రతి విషయం అందులో భాగమే. ఇది ఫిలాసఫికల్ ప్లస్ సైంటిఫిక్ నిర్వచనంలా అనిపిస్తుంది, కానీ నిజానికి న్యూరాలజీ గురించి మాట్లాడితే అది మనకు కొత్త కథ చెప్తుంది. న్యూరాలజీ ప్రకారం మన మెదడులో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరాన్ల ద్వారా కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. ఇది మన అనుభవాలను ఆధారంగా కాంప్లెక్స్ కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తుంది. మన భావోద్వేగ పరిస్థితులను, ఎమోషనల్ స్టేటస్ను న్యూరాన్ ప్యాటర్న్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడంటే అతని న్యూరాన్లలో ఏదో ఒక చర్య జరుగుతుంది. కానీ అతను నిజంగా ఎందుకు ఆనందంగా ఉన్నాడు అనేది అతని అంతర్గత మనస్తత్వ రహస్యం. న్యూరాన్ ప్యాటర్న్ చూసినా కూడా పూర్తిగా అర్థం కాదు. ఇదే మన శాస్త్రానికి ప్రధాన సమస్య. మనం క్లాసికల్ సైన్స్తో అన్ని రహస్యాలను పూర్తి చేయలేం. ఎటువంటి రంగం తీసుకున్నా న్యూరాలజీ, సైకాలజీ లేదా ఫిజిక్స్, క్లాసికల్ సైన్సెస్ మొత్తం ఆ ప్యాటర్న్ను మాత్రమే చూడగలుగుతాయి. అసలు పాత సైన్స్లో ఇది డీకోడ్ చేయడం అసాధ్యం. క్వాంటమ్ ఫిజిక్స్లోకి వెళితేనే సరే. ఇక్కడ నుంచి ఈ వీడియో ఆసక్తికరంగా మారబోతోంది. క్వాంటమ్ కాన్షియస్నెస్. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఏదైనా వస్తువును ఒక నిర్దిష్ట నిర్మాణంలో కాకుండా వేవ్ ఫంక్షన్ ద్వారా అధ్యయనం చేస్తుంది. ఈ ఫిజిక్స్ ప్రకారం ప్రతి వస్తువుకు ప్రత్యేకమైన ఫిజికల్, ఎనర్జెటిక్ ఇంకా ఇన్ఫర్మేషన్ లక్షణాలుంటాయి. ప్రతి వస్తువు క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ను కలిగి ఉంటుంది. ఈ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ క్లోజ్గా కాన్షియస్నెస్తో సంబంధం కలిగి ఉంటుంది. క్వాంటమ్ ఫిజిక్స్ చరిత్ర 20వ శతాబ్దంలో యూజీ బిగ్నర్ అనే శాస్త్రవేత్తతో ప్రారంభమైంది. వాళ్ళు సూపర్ పొజిషన్ వేవ్ గురించి ప్రతిపాదించారు. క్వాంటమ్ ఫంక్షన్ అప్పుడే కొలాప్స్ అవుతుంది. అది కాన్షియస్నెస్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే దాని మీద ప్రభావం చూపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ సూపర్ పొజిషన్ వేవ్ ఒక స్పష్టమైన స్థితి పొందుతుంది. క్వాంటమ్ ఫిజిక్స్లో పార్టికల్స్ ఎలా ప్రవర్తిస్తాయో మనం చర్చిస్తుంటాం. ఈ పార్టికల్స్ సమాచారం గురించి మాట్లాడితే వీటికి భౌతిక రూపంలో ఏ సమాచారము ఉండదు. కానీ వీటి పాసిబుల్ స్టేట్స్, ట్యాగెల్డ్ పొజిషన్స్ ఇతర పార్టికల్స్తో కలిపి కలెక్టివ్ సమాచారం ఇమిడిపోతుంది. ఇది వాటి సూపర్ పొజిషన్ అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఈ పార్టికల్స్ ఏ ప్లేన్కి చెందినవో చెప్పడం కష్టం, ఎందుకంటే అవి పూర్తిగా స్వతంత్రమైనవిగా ఉంటాయి. ఈ పాసిబుల్ స్టేట్స్ ద్వారా వీటిని వివిధ రకాలుగా అడ్జస్ట్ చేయొచ్చు. ఒక్కొక్క పార్టికల్లో స్టోర్ అయ్యుండే ఈ సమాచారాన్ని డైరెక్ట్గా లేదా డిఫరెంట్ స్టేట్స్ ద్వారా హోల్డ్ చేస్తారు. సాధారణ భాషలో చెప్పాలంటే క్వాంటమ్ పార్టికల్స్ని ఒక కంప్యూటర్గా, వాటిలో స్టోర్ చేసిన సమాచారాన్ని హార్డ్ డిస్క్గా ఊహించుకోండి. ఈ పార్టికల్స్లో డేటా ఎలా స్టోర్ అవుతుందో, వాటి ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో సూపర్ పొజిషన్, కొలాప్స్ స్టేటస్ అనే పదాల్లో ఉంటుంది. మన ఆలోచన ప్రకారం చూస్తే మన కాన్షియస్నెస్ కూడా క్వాంటమ్ సమాచారం కలిగిన కలెక్టివ్ రూపం మాత్రమే. ఇప్పుడు మనం అలైవ్ లేదా యాక్టివ్గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న క్వాంటమ్ పార్టికల్స్ మనతో ఇంటరాక్ట్ అవుతాయి. వాటి వేవ్ ఫంక్షన్ పనిచేసి కొలాప్స్ అవుతుంది. ఈ ఫలితాలు మనకి ఎమోషన్స్, ఆలోచనలు వంటి రూపంలో కనిపిస్తాయి. ఈ పద్ధతిని కరెంట్ ఎక్స్టెన్షియల్ ప్లాన్ అనే పేరుతో పిలుస్తారు. క్వాంటమ్ సెల్స్ సమాచారం నిల్వ చేయడంతో మనకు కొత్త మార్గాలు చూపిస్తుంది. క్వాంటమ్ ఎంటాగ్లిమెంట్ అనే సిద్ధాంతం మనకు ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఒకటి లేదా వేర్వేరు స్థాయిల్లో క్వాంటమ్ కణాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. అది సమాచారం ఒక స్థాయి నుంచి మరో స్థాయికి చేరడానికి సహాయపడుతుంది.
ఇలాంటివి 2 విభాగాలు అనుసంధానమై పనిచేస్తాయి. ఈ 2 ఇంటర్ కనెక్టెడ్ పార్టికల్స్ మధ్య సమాచారం ఈజీగా ట్రావెల్ చేస్తుంది. ఏదైనా కోణం లేదా డైమెన్షన్లో ఉన్న ఫామ్లో ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి చేరవచ్చు. నిజానికి మనం ఫిజికల్గా ఉన్నప్పటికీ మన ప్రాణం లేకపోతే మన శరీరం పనికిరాదు. అలాగే ఈ పార్టికల్స్ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటేనే పనిచేస్తాయి. మన ఫిజికల్ బాడీ అంటే శరీరం ప్రాణం విడిచినప్పుడు ఇది ఇక్కడే మిగిలిపోతుంది. కానీ మన కాన్షియస్నెస్ మరో స్థాయిలోకి వెళుతుంది. అక్కడ అది అవసరమైన సమాచారాన్ని తీసుకుని కొత్త పరిస్థితులకు సిద్ధమవుతుంది. కొత్త సంఘటనలు ట్రిగర్ అయితే మన కాన్షియస్నెస్ తిరిగి వచ్చి కొత్త శరీరంలోకి మారుతుంది. ఇది ఎప్పటికీ కొత్త రూపంలో మారుతూనే ఉంటుంది. మనం ఈ 2 కేసులను ఒకేసారి పరిశీలిస్తే మన శరీరం ఆత్మత్యాగం చేసినప్పటికీ అది అక్కడే ఉంటుంది. కానీ మన చైతన్యం మాత్రం మరో స్థానంలోకి మారుతుంది. ఈ స్థితిలో మనకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచి మరొక లెవెల్కి పంపించబడుతుంది. ఆ లెవెల్ ఆ సమాచారాన్ని ఏదో విధంగా ఆమోదిస్తుంది. ఇదొక ట్రిగర్ ఈవెంట్లా ఉంటుంది. అంటే ఒక సమయం తర్వాత ఇది అవగాహనతో తిరిగొచ్చి కొత్త ఫార్ములాలోకి మారుతుంది. ఈ మార్పు సహజమైంది. ఇది ప్రపంచంలో ఏ శరీరానికైనా జరిగే ప్రక్రియ. ఇది మనం జీవితం నుంచి మరణం వరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామో తెలియజేస్తుంది. ఇది మనకి అర్థం కావడానికి చైతన్యం, సమాచారం లెవెల్స్పై మన సమగ్రమైన అవగాహన అవసరం. ఈ క్రమంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పులు సహజమైనవే. ఇవి మన ఆధ్యాత్మిక జీవనయాత్రలో భాగం. మన పాపం లేదా పుణ్యం ఆధారంగా మనకు శిక్ష లేదా సుఖం దక్కుతాయి. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మన కర్మల ప్రకారం మరణం తర్వాత మన ఆత్మనుగాను లేదా మన సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం ఒక సుపీరియర్ బీయింగ్గాను ఆ ఆత్మను తిరిగి భూమికి పంపిస్తుంది. అక్కడ ఆత్మ ఒక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియలో పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలో ఆత్మ పునర్జన్మ పొందుతుంది. ఇది ఒక రకమైన క్వాంటం ఫిజిక్స్ ప్రక్రియతో ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ఆత్మ మార్పిడి చేయడం వంటిది. ఇది పునర్జన్మ అనే ఆలోచనకు సంబంధించిన సైంటిఫిక్ క్లారిటీని కూడా చూపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుంటే పునర్జన్మ కేవలం ఆధ్యాత్మికంగా కాదు, భౌతికంగా కూడా సహజంగా ఉండే ప్రక్రియ అని చెప్పొచ్చు. ఈ విషయం ఆధారంగా మనం పునర్జన్మకు సంబంధించిన ప్రాచీన భావనల్ని ఇప్పుడు క్వాంటం ఫిజిక్స్ పద్ధతిలో కూడా పరిశీలించవచ్చు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. మన జీవితంలో జరిగిన గత సంఘటనలు మన మెదడు లేదా కాస్మిక్ స్థాయి ఇంటెన్స్లో ఉంటే అవి మనకు స్పష్టంగా ఎందుకు గుర్తు రావడం లేదు? ఈ విషయంపై కాస్త మాట్లాడుకుందాం. హైపోథెటికల్గా చూస్తే క్వాంటం ఎంటాగ్లిమెంట్ ప్రయోగాలు కొన్ని విషయాలు చెప్పాయి. అందులో స్పష్టంగా తెలిసింది ఏంటంటే క్వాంటం పార్టికల్స్లో సమాచారం పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎంటాగ్లిమెంట్ సమయంలో కొంత సమాచారం లాస్ జరుగుతుంది. ఒక బాడీ నుంచి మరొక బాడీకి సమాచారం పాక్షికంగా వెళుతుంది. కానీ ఇది సహజ ప్రక్రియలో భాగమే. సింపుల్గా చెప్పాలంటే క్వాంటం స్థాయిలో సమాచారంలో కొంత కొరత ఉండడం నార్మల్. దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఈ టాపిక్ని మరింత లోతుగా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మన జ్ఞాపకాలు కొంత మర్చిపోతాం, కానీ కొన్ని మాత్రం మిగిలిపోతాయి. కాలంతో పాటు ఆ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావచ్చు. కొన్నిసార్లు పాత జీవిత జ్ఞాపకాలు కొత్త శరీరంలో కూడా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి, కానీ పూర్తిగా నశించవు. పాత జ్ఞాపకాలు, స్వభావాలు కొన్ని సందర్భాల్లో మళ్ళీ బయటపడతాయి. ప్లాటో దీనికి మంచి ఉదాహరణ. పొలాక్ సిస్టర్స్. ఈ కథ 1946-1951 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఒక క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన 2 అమ్మాయిల గురించి. పెద్ద అమ్మాయి పేరు జోఅన్నా పొలాక్, చిన్న అమ్మాయి పేరు జాక్లిన్ పొలాక్. 1957లో ఒకరోజు ఆ అమ్మాయిలిద్దరూ వారి 9 సంవత్సరాల స్నేహితుడు ఆంథోనీతో కలిసి చర్చికి వెళుతున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదంలో 3 కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన పొలాక్ కుటుంబాన్ని పూర్తిగా దెబ్బతీసింది. కానీ ఇది ఈ కథ ముగింపు కాదు. ఈ ప్రమాదం జరిగిన సంవత్సరం తరువాత 1958 అక్టోబర్ 4న వారి తల్లి ఒకే కాన్పులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కవలల్లో పెద్ద అమ్మాయి జోఅన్నా, చిన్న అమ్మాయి జాక్లిన్తో సమానమైన లక్షణాలు, పోలికలు కలిగి ఉన్నారు. ఇది వారి కుటుంబానికి ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పిల్లలు పుట్టిన చోట ఆ కుటుంబం చాలా ఏళ్లు నివసించింది. కానీ పిల్లలు 3 నెలల వయసున్నప్పుడు వారి శరీరాలపై చిన్న గాయాలున్న గుర్తులున్నాయి. తర్వాత వారి తల్లిదండ్రులు ఆ ఇంటిని వదిలి వెళ్లారు. 4 ఏళ్ల తర్వాత వాళ్ళు తిరిగి అదే ఇంటికొచ్చారు. ఆ సమయంలో ఆ కూతుళ్లు జోయానా, జాక్వెలిన్ ఆ ఇంటి ప్రతి చోటును గుర్తించారు. ఆ ఇంటికి మొదటిసారి వచ్చినప్పటికీ చాలా కాలం నుంచి అక్కడే ఉన్నట్టు ప్రవర్తించారు. జాక్వెలిన్ తన పెద్ద చెల్లి దాచిన బొమ్మను గుర్తించింది. వాటి పేర్లను కూడా చెప్పింది. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పెద్ద చెల్లెలు తన చిన్న చెల్లెల్ని తరచూ కారు ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ ఉండేది. తాము ఎప్పుడూ మాట్లాడే ఒక ముఖ్యమైన విషయం యాక్సిడెంట్ గురించి మాత్రమే. ఆ చెల్లెలు కలల్లో కూడా ప్రమాదాలను చూసి భయపడేది. ఒక కారు ప్రమాదంలో వ్యక్తులు ఎగిరి పడిపోతున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పేది. ఆ అక్క చెల్లెల కోణంలో జీవితం, భవిష్యత్తు మీద వారి జ్ఞాపకాలు, అవగాహన అంతా క్వాంటం ఎంటాగ్లిమెంట్ అనే ఒక ఆలోచనతో సంబంధమై ఉందని భావించవచ్చు.
ఇది తాత్వికమైన విషయమైనా నిజ జీవితంలో వారి జీవితాలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. కాన్షియస్ మైండ్లో గుర్తింపు ప్రాసెస్ జరుగుతుంది. గత జీవిత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి కొన్ని టెక్నిక్లు ఉపయోగిస్తారు. వీటిని పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ని ప్రోత్సహించే వాళ్ళు వీటితో మనం నిద్రకు దగ్గరగా ఉండే స్థితిలో గత జీవిత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చని చెబుతారు. ఈ ప్రాసెస్లో ఒక థెరపిస్ట్ ముందుగా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివ్ చేసి కొన్ని ప్రశ్నలతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ప్రశ్నల ద్వారా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళతారు. అది మీ గత జీవితం గురించి చెప్పడమే. ఈ ప్రదేశం మీకు నిద్రలో ఉన్నట్లుంటుంది. కానీ ఆ థెరపిస్టుల దృష్టిలో ఇది డ్రీమ్ కాదు, ఇది నిజంగా మీ గత జీవితంలోని జ్ఞాపకాలను చూడగల అవకాశమని అంటారు. ఇమాజిన్ అనే ఛానల్లో ఒకప్పుడు రహస్యం గత జన్మ అనే షో వచ్చేది. ఆ షోతో గత జన్మల గురించి చర్చలు జరిగేవి. ఇది నిజమా కాదా అనే విషయాన్ని మనం ప్రశ్నించడం లేదు, ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎక్కువగా విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. కానీ శాస్త్రీయంగా చూస్తే ఇది ఎంతవరకు నిజమో అనేది ప్రశ్న. డాక్టర్స్, న్యూరాలజిస్టులు, నిపుణులు కొందరి అనుభవాలను ఊహల్లో కనిపించే దృశ్యాలుగా వివరిస్తారు. ఇవి వారి నమ్మకాలు లేదా అభిప్రాయాల కారణంగా కావచ్చు, కానీ రెండు వైపులా స్పష్టమైన ఆధారాలు లేవు. అందువల్ల ఇది ఓపెన్ ఎండెడ్గా ఉంటుంది. అది నమ్మాలా వద్దా అనేది వ్యక్తిగత అభిప్రాయం. గాంధీజీ జీవితంలో కూడా పునర్జన్మకి సంబంధించిన విషయం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. మరి పునర్జన్మ అనేది ఉంటుందా? మీరే చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.